అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉత్తరాంధ్ర ఎరవేల్పు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడే దిగ్విజయంగా పూర్తి చేశారు. మనందరికీ కూడా తెలుసు, ఏదైనా సంపూర్ణ గ్రహణాలు లేకపోతే ఏదైనా అనుకోని అపచారాలు పొరపాట్లు జరిగినప్పుడు ఆ సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధితో పాటు ఈ పరిసరాలంతా కూడా శుద్ధి చేసి మనం చేసిన పాపాలకు పరిహారం ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం. దురదృష్టం ఏంటంటే కొన్ని న్యాచురల్గా జరిగే ఉంటాయి గ్రహణాలు, అటువంటివి అవి మన చేతిలో ఉండవు. కానీ గత పాలకుల తప్పిదాలు వాట పాప పరిహార్థం ఈరోజు సింహాచల దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేయాల్సి రావడం నిజంగా చాలా సిగ్గుపడాలి, బాధపడాల్సిన విషయం. ఒక్క సింహాచలమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే ఒక శాంతి హోమం చేసి జరిగిన అపచారాలని మన్నించమని చెప్పని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా చేయటం జరిగింది. మనం చూస్తే క్వాలిటీ ఇంకొక వేరే చోట్ల దొరికేది కాదు. అటువంటి లడ్లు ఈరోజు ఎలా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క మార్కెట్లో నెయ్యి, మంచి నెయ్యి అంటే 700, 800 లేదు. మొన్నే ఇక్కడ సింహాచలంలో ఒక హోమం చేశారు. పండితులను అడిగాను ఎంత తెచ్చారో నెయ్యి అంటే రాజస్థాన్ నుంచి 1400 రూపాయలు తెచ్చామన్నారు నెయ్యి. మరి అటువంటిది సింహాచలం దేవస్థానానికి 341 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తూ ఉంటే అది ఎటువంటి నెయ్యో కూడా చూసుకోలేని పరిస్థితిలో ఆ రివర్స్ టెండర్ అనే ఒక మాయలో పడి దాంట్లో తక్కువ రేటుకి ఇచ్చారు కాబట్టి ఆ నెయ్యి వాడుతున్నాం అని చెప్తే తీరా పరిశోధనలో చూస్తే దాంట్లో ఎలాంటి పదార్థాల్లోనే మనం నోటితో మనం చెప్పుకోలేని విధంగా ఉన్నాయి. అందుకే దాదాపు 1000 కిలోల నెయ్యిని ఆ రోజు ఇక్కడ సీజ్ చేసి మళ్ళీ కొత్త ఈవో గారికి చెప్పి ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మళ్ళీ విశాఖ డైరీ నుంచి తాజా నెయ్యి కొనుగోలు చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పాలకుల యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క తప్పిదాల వల్ల ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. అందుకే అవన్నీ క్షమించమని చెప్పి మొన్నే మనం పవిత్ర ఈ కూడా ఉత్సవాలు చేసుకున్నాం. ఆ రోజు కూడా ఇక్కడికి వచ్చి మనం ఆ సంవత్సరంలో జరిగిన పొరపాట్లు ఇవన్నీ కూడా క్షమించమని దేవుడిని కోరుకుంటూ ఆ పవిత్రోత్సవాలు చేసుకున్నాం. అది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. దీని మీద ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి వేశారు. ఒక సీనియర్ ఆఫీసర్ ఐఈజీ నేతృత్వంలో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయితే మరీ కొంచెం ఎక్స్ట్రీమ్గా, ఆయన ఎమోషనల్గా దేవుడు అంటే భక్తి కాబట్టి ఆయన ఎప్పుడూ నిత్యం దాంట్లో ఉంటాడు కాబట్టి ఆయన ఒక ప్రాయశ్చిత్త దీక్ష దాదాపు 11 రోజుల పాటు ఆయన స్వయంగా ఆ దీక్ష చేస్తూ మొత్తం తిరుపతి కొండకి నడిచి అక్కడ దేవుడి దగ్గర మొక్కు తీర్చుకుంటా అని చెప్పి ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా సపోర్టర్స్ కావచ్చు, అందరూ కూడా కావచ్చు, వాళ్ళందరూ ఆ దీక్షకు మద్దతుగా ఇక్కడ ప్రాంతాల్లో కూడా దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో న్యాచర్ చేసినా దేవుడు చేసినవి కాదు, కేవలం పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల చేసిన ఇది. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఏదైతే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ ఒక తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని పరీక్షించుకుందాం, దీన్ని సరిదిద్దుకుందాం, భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు నడిపారు. ఈరోజు నెట్లో చూస్తే కూడా అర్థం అవుద్ది మన ఈ జంతువుకు సంబంధించిన ఎంత అవుతుంది, అది $1.5 లేకపోతే $1.5. అసలు పాయింట్ ఇక్కడ రేటు గురించి కాదు, మన సాంప్రదాయాలు ఏంటి, మన నమ్మకాలు ఏంటి, మన సెంటిమెంట్ ఏంటి, దాంట్లో అసలు జంతువులకు సంబంధించిన ఈ నూనెలు అంటే మరి ఎంతో పవిత్రంగా చేసి దాంట్లో అటువంటి కల్పిస్తున్న దాన్ని ఖండించాల్సింది పోయి దాని రేట్ ఎంత, దీని రేట్ ఎంత. ఇప్పుడు ఇది ఒకటే నేను అడుగుతున్నాను, మార్కెట్లో నెయ్యి ఎంత, మీరు విలేకరులు మీకు తెలుసు కదా. నేను నిన్న ఇక్కడికి వచ్చే ముందు సింహాచలం టెంపుల్ చెక్ చేసే ముందు అడిగాను, అమ్ములు వాళ్ళని మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రిక లాంటిది అమ్ములు అంటే వాళ్ళు అడిగాము 640 రూపాయలు సార్ కేజీ అన్నారు. విశాఖ డైరీ అడిగాను 600 సార్ అన్నారు. నేను పక్కన కనకమాలిఫ్ట్ అడిగాను 600 రూపాయలు తీసుకుంటామన్నారు. అటువంటిది 340 రూపాయలకి ఇక్కడ ఆ రోజు తనిఖీలకి అనేది అఫిషియల్గా రిపోర్ట్ అది.